అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇంతకు ముందు వీడియోలో మనం ఎందుకు ప్రార్థించాలి, దేని కొరకు ప్రార్థించాలి అన్న విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు మనం ఎలా ప్రార్థించాలో తెలుసుకుందాం. మనం తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థించాలి. మనం విసుకగా ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, మనపూర్వకంగా ప్రార్థించాలి, వినయంతో, ధైర్యంతో, కృతజ్ఞతతో, ఉపవాసంతో ప్రార్థించాలి. ఇంకా మనలోని పాపం, ఇతరులతో సమాధాన పడటలోని వైఫల్యం, అవిశ్వాసం, వాక్యములకు అవిధేయత, స్వార్థం ఇవన్నీ మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆటంకముగా ఉంటాయి. కాబట్టి ఈ రోజే మనం వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన మనవి ఆలకిస్తారు. ఈరోజు దేవుడు మనకిచ్చే అద్భుతమైన వాగ్దానం, వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను.